కానీ సంక్షేమం కానీ ఇచ్చిన మాట ప్రకారం పోయిన బీఆర్ఎస్ నాయకుడు అప్పుల పాలు చేసిపోయిండు. మన నిజామాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టుకొని మన కోడలు కవిత గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. మన జిల్లా కోడలు కవితమ్మ, జిల్లా కోడలుగా అభిమానిస్తాం. కానీ లిక్కర్ రాణిగా ఆమె తెచ్చిన చెడ్డ పేరు జిల్లా అంతా కూడా బాధపడే విధంగా ఉందనే మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ వారు జరిగిన అవినీతి గురించి చెప్తా ఉంది. చాలా సంతోషం. మీ అందరికీ మేము వేదిక పైన అందరం చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మన సొమ్మును దోచుకున్నారు, కాళేశ్వరం పేరిట దోచుకున్నారు, భూముల పేరిట దోచుకున్నారు, ఐటీ పేరిట దోచుకున్నారు అనే మాట చెప్తే అక్కడక్కడ ఒక 25% మంది నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారో కొంత నిజం ఉండొచ్చు అనుకున్నారు. కానీ కవిత గారు, కేసీఆర్ కూతురు గారు సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి మేము దోచుకున్నామన్న మాట రూపిడి చేసింది. 10 ఏళ్ళు లూటీ చేశామని మాట చెప్పింది. మా బావ, మా అన్న, మా తోడబుట్టిన అందరం కలిసి దోచుకున్నామనే మాట చెప్పింది. ఎందుకు బయటపడింది? వాటాల్లో తేడాలు వచ్చి బయటపడింది. ఆమె బాధ అంతా దోచుకున్న సంపాదనలో ఎక్కువ వాట నాకు, మా కేటీఆర్ అన్నకు రావాలి, కానీ మాకన్నా ఎక్కువ వాట హరీష్ రావు, సంతోష్ రావుకి ఎట్లా పోతుందని బాధ. ఆ వాటాల్లో తగాదనే ఇలా 4 ముట్టలై బయటపడ్డారు. ఒప్పుకుంది కేసీఆర్ బిడ్డ కవిత, ఒప్పుకుంది మేము దోచుకున్నాం ఈ రాష్ట్రాన్ని, నేను మాట ఒప్పుకుంది. నేను పత్రికా సమావేశం చెప్పాను. కవిత గారు సంతోషం ఇవాళ ఒప్పుకున్నారు, రాజీనామా చేశారు, మంచిదే. కానీ ఈ మాట ఒక 5 ఏళ్ల కింద ఉంటే, వారు అధికారులు ఉన్నప్పుడు ఈ మాట ఉంటే, నాయన మా బావ, మా అన్న ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారన్న మాట ఒక 5 ఏళ్ల కింద చెప్తుంటే ఇలాంటి వేదికల మీద పిలిచి సన్మానం చేసేవాళ్ళం. అంతా అయిపోయి దోచుకుందంత పంచుకొని లూటీ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయి మేడిగడ్డకు బీటలు వారి అంతా అయిన తర్వాత ఇవాళ లెక్కలు చెప్తుంది మహారాణి. నిజంగా కూడా 5 ఏళ్ల కింద నువ్వు ఎదురొచ్చి బయటపడి చెప్పుంటే రాష్ట్ర ప్రజలు నిన్ను అంగీకరించేవారు. ఇలా వాటల్లో తేడా వచ్చి 10 ఏళ్ళు దోసుకొని అంత ఖాళీ కూలినంటే ఇలా బయటకు వచ్చి చెప్తే నీ చెప్పే మాటలకి పసలేదు. నాకు పెద్ద అనుమానం ఇది కూడా కేసీఆరే ఆడిస్తున్న డ్రామానేమో అని. పొంగిలేటి సీనన్న చెప్తా ఉండే, కాళేశ్వరం మీద ప్రజలు 90% ఇలా అవినీతి జరిగి నమ్ముతున్నటువంటి వేళ ఆ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కుటుంబంలో తగాద పెట్టుకొని నటిస్తున్నారేమో నాకు ఇప్పటికీ అనుమానమే. ఏదో రోజున కవిత అయిపోయింది రా అంటే ఈమె బోధ వెనక్కి పోదా? హరీష్ రావు మరదల ఏదో అయిపోయింది రా జాయిన్గా అంటే పోదా? బయట ఉంటుందా? పోకుండా కుటుంబం అంతా దొంగలే. దొంగల మూట రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళు వాటాలు వాడక ఎవరికి వారు ఈ రాష్ట్రాన్ని మరొకసారి ఏలుకుందామని. మిత్రులారా, నాకు తెలిసినంత వరకు నేను కూడా 30-40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా. ఒక రీజనల్ పార్టీ ఇంత దోచుకొని అత్యంత తక్కువ సమయంలో ఈ దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ దోచుకున్న రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే. ఎందుకంటే సమయం చాలా తక్కువ, 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేసింది. 10 ఏళ్లలో ఒక 40 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఎంత దోచుకోవచ్చు అంత దోచుకున్నారు. అంత దోచుకున్న పార్టీ ఇలా బజార్లో పడి కొట్టుకుంటా ఉంటే మళ్ళీ వాళ్ళకి రాజకీయంగా ఆదరిస్తామో మనము? ఈ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా? మళ్ళీ చేరదీస్తారా? నేను ఏడాది ముందు చెప్పిన రానున్న రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదనే మాట చెప్పా. అప్పటికి తగాదాలు లేవు, అన్న చెల్లెల కొట్లాట లేదు, బావ మరదళ్ళ కొట్లాట లేదు. అప్పుడే చెప్పిన టీఆర్ఎస్ పని అయిపోయింది, ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ ఉండదని మాట చెప్పా. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం వేరు, మన పని ఖరాబ్ తప్ప. మిత్రులారా, మళ్ళీ ఒకసారి మీ అందరూ నేను చెప్తున్నా, మీ వల్లే కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోవినా కొంత నారాజీ కూడా ఉంది. కొన్ని పదవులు రావాలి, స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి, కొద్ది రోజులు ఓపిక అన్నీ వస్తాయి. కామారెడ్డి బీసీ సభ మనందరికి కూడా ప్రతిష్టాత్మక సభ. ఇలా సగం క్యాబినెట్ వచ్చింది ఇక్కడికి.
సగం క్యాబినెట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? బీజేపీ నాయకుల యొక్క బండారం బయట పెట్టాలి కాబట్టి ఆ తపనతోనే మీ అందరు కలిసి మీటింగ్ విజయవంతం చేయాల్సి కోరడానికి ఇంతమంది నాయకులకి వచ్చినారు. నాకు నమ్మకం ఉంది, మీలో ప్రతి కార్యకర్త 100కి తగ్గకుండా కార్యకర్తను తీసుకొస్తే అదే 2 లక్షలు అవుతుంది. ఆ మీటింగ్ చేసుకుందాం. మళ్ళీ చెప్తా ఉన్నా, కామారెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద జరిపే సమర బేరీ బిడ్డలారా, కిషన్ రెడ్డి, సంజయ్, మీ నిజమైన భాగవతం బయట పెట్టడానికే కామారెడ్డి సభ. తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలను చెప్పి మీ బీసీ వ్యతిరేకతని బయట పెట్టడానికి సభ అనే మాట